వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో రామ్లలా విగ్రహం నలుపు రంగులో ఉండటానికి గల కారణం ఏమిటి, నల్ల రంగు విగ్రహాన్ని ఇంటిలో కూడా ఉంచుకోవచ్చా అన్న విషయం గురించి తెలుసుకుందామా. నల్ల రంగు దేవుడి విగ్రహాన్ని దేవాలయంలోనే కాకుండా ఇంటిలో కూడా పెట్టుకోవచ్చా అన్న సందేహం ఎంతో మంది భక్తుల మదిలో మొదలైనది. అయితే ఈ విషయంపై పండితులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పండితులు చెప్పిన దాని ప్రకారం రామాయణంలో శ్రీరాముని నల్లని రంగు గురించి చర్చించారని తెలిపారు. అందుకే రామ్లలా విగ్రహాన్ని తయారు చేసే సమయంలో విగ్రహం రూపకర్త అరుణ్ యోగి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని అవతారాలను ఆయన విగ్రహంలో చూపించగా అతను రామాయణం ఆధారంగా విగ్రహాన్ని కూడా ముదురు రంగులో చెక్కారు. ఇంకా చెప్పాలంటే రాముల వారి విగ్రహాన్ని తయారు చేసిన రాయి నలుపు రంగులో ఉంటుంది. ఈ రాముడి విగ్రహం చాలా సంవత్సరాలు అలాగే ఉంటుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా విగ్రహాల్లో మాతాకాళి, భైరవనాథ్, శనిదేవుని విగ్రహాలు మాత్రమే నలుపు రంగులో ఉంటాయని పండితులు చెబుతున్నారు. పురాణ గ్రంథాలు, శాస్త్రాల ప్రకారం నల్లని విగ్రహాలు ఇంటిలో ఉంచటం నిషేధంగా పరిగణిస్తారు. మన ఇంటిలో కాకుండా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆలయాలలో నల్ల రంగు విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించవచ్చని పండితులు చెబుతున్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.